తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మనందరికీ ఇప్పుడు అంటే ఆ మనిషి ఒక అనూహ్యంగా కనిపిస్తున్నాడు. అంటే నిన్న మొన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు, ముఖ్యమంత్రి పదవి చేపట్టనంత వరకు రేవంత్ రెడ్డి గురించి చాలామందికి తెలిసింది చాలా తక్కువ. మనందరికీ కూడా చాలా తక్కువ తెలుసు. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తే చాలా తక్కువ రోజుల్లోనే ఆయన పరిపాలనలో కానీ, పార్టీ వ్యవహారాల్లో కానీ తన ముద్ర వేస్తున్నాడు. ఒకటి నంబర్ 1. రెండోదేంటంటే తన పట్టు నిరూపించుకుంటున్నాడు. మూడో పాయింట్ ఏంటంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, వేగంగా ఆ నిర్ణయాలను అమలు చేయడం. అట్లాగే నిజాయితీ పరులైన అధికారులను నియమించడం. బదిలీల ప్రక్రియలో కూడా మనం గమనిస్తే ఉదాహరణకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు కానీ, ఇతర చోట్ల అంటే ముఖ్యంగా విద్యుత్తు సంస్థలు ట్రాన్స్కో, జెన్కోలో నియామకాలు కానీ, తన ఆఫీస్‌లో అంటే సీఎంఓలో తన సెక్రటరీగా నియమించుకున్న ఐపీఎస్ అధికారి వ్యవహారం కానీ, విషయంలో కానీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డిని నియమించడం కానీ, సో బదిలీల వ్యవహారం కానీ, అంటే బదిలీల ఇష్యూ కానీ, లేకపోతే పోస్టింగ్స్ ఇష్యూ కానీ, ఇతరత్ర అన్ని వ్యవహారాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా మెచ్యూర్డ్‌గా ఆయన ఆలోచిస్తున్నట్టు, మెచ్యూర్డ్‌గా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది సరే మిగతా మంత్రివర్గ సహచరులకు ఎవరికైనా కొంత ఏమంటాం, అయ్యో క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి కొట్టి పారేస్తున్నాడు అని అనుకున్నా కూడా ఎవరు చేయగలిగింది ఏమి లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ పోతుంది ఏ విషయంలోనైనా సరే. ఎందుకంటే ఫైనల్‌గా ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకోవాలి కనుక, ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు అది ప్రజలకు ఉపయోగకరమైనవి అయితే ప్రజారంజక పరిపాలనను ఆయన సాగించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనము అంటే మనం ఏదో అంటాం కదా, మెతుకు పట్టుకుంటే సరిపోతుంది, ఉడికిందా లేదా అన్నట్టుగా రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి మున్ముందు ఎట్లా ఉంటుందనే దానికి సంబంధించి ఇప్పటికే ఒక రఫ్‌గా ఒక ఐడియా అందరికీ ప్రజలకు వచ్చేసింది. రేవంత్ రెడ్డి మామూలు మనిషి కాదు, చాలా గట్టి మనిషి అని కూడా ఆయన నిరూపించుకుంటున్నాడు. రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో ఒక 100 ఎకరాల్లో నూతన హైకోర్టు నిర్మాణాన్ని ఆయన శంకుస్థాపన చేయబోతున్నాడు. అట్లాగే మెట్రో ట్రైన్ పాత బస్తీ మీదుగా ఎందుకు వెళ్ళకూడదంటూ ఆయన అధికారులను ప్రశ్నించి ఆ మేరకు ప్రతిపాదన సిద్ధం చేయాలని కూడా కోరడం అదొక సంచలనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా సంచలనంగానే కనిపిస్తోంది. నేను చెప్పాను కదా ముందే, అధికారుల పోస్టింగులు, బదిలీలు కావచ్చు, లేకుంటే విధానపరమైన కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇప్పటికిప్పుడు ఈ రోజుకి ఈరోజు ఒకరోజు ముందే ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవి కావు. నాకు తెలిసి దాదాపు 5-6 ఏళ్లుగా ఆయన ఈ కసరత్తు చేస్తున్నట్టుగానే మనం భావించాలి. అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఒకవేళ తాను ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా పరిపాలించాలి, ప్రజలకున్న సమస్యలు ఏంటి, ప్రధానంగా ఉన్న ఇష్యూస్ దేని విషయంలో ప్రజల్లో లోటు ఉంది, ఎక్కడ మనం భర్తీ చేయాలి, ఏ రకంగా మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి, వీటన్నిటికి సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, మరి కొంతమంది ఎవరైతే ఆయనకు బాగా మద్దతుగా నిలబడ్డారో వాళ్ళందరి నుంచి ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటూ స్టడీ చేస్తూ వస్తున్నట్టుగానే కనిపిస్తోంది. అందువల్లనే నిర్ణయాలు చాలా స్పీడ్‌గా జరిగిపోతున్నాయి. ఇంకొక ముఖ్యమైన సన్నివేశం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఎంతో ప్రేమతో, అపురూపంతో, ఇంకా చెప్పాలంటే ఎంతో మమకారంతో ఏదైతే ప్రగతి భవన్ పేరిట ఒక అధునాతన ప్యాలెస్‌ని నిర్మించుకున్నారో, ఆ ప్యాలెస్‌ని ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన నివాసంగా కేటాయించారు. ఇది ఇంకా సంచలనం ఇది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇది మామూలుగానే ఓటమి నుంచి ఆయన ఇంకా బయటపడలేకపోతున్నాడు, తేరుకోలేకపోతున్నాడు. సరే రకరకాల అనారోగ్య సమస్యలు కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. పాపం ప్రమాదవశాత్తు ఆయన కింద పడి
తుంటి వెముక కు గాయమైంది. దానికి సరే ఆపరేషన్ జరిగింది. కోలుకున్నారు. నందినగర్‌లోని పాత నివాసానికి ఆయన చేరుకున్నారు. వెళ్లారు. ఓకే. ఇదంతా ఓకే. బాగానే ఉంది. బట్ ఇక్కడ నేను చెప్పాల్సిందేంటంటే, రేవంత్ రెడ్డి అదివరకు మంత్రిగా చేయకపోయినా, అదివరకు పరిపాలన అనుభవం ఏమీ లేకపోయినా కూడా అధికారం ఇస్తే తానేమిటో నిరూపించుకునే పనిలో ఆయన చాలా తలమునకలై ఉన్నట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే మనకు ప్రతి నియామకం గానీ, ఎంపిక కానీ, అధికారుల్ని ఎట్లా ఎంపిక చేయాలి, ఎక్కడ ఎవరు కరెక్ట్‌గా ఫిట్ అవుతారు, ఎవరు ఏ పనికి సరిగ్గా ఫిట్ అవుతారు, ఏ రకంగా వాళ్ళ సర్వీసెస్‌ని ఉపయోగించుకోవాలి. అందులో అంటే ముఖ్యంగా కళంకం లేనివాళ్ళు, ముఖ్యంగా కరప్షన్ చార్జెస్ లేనివాళ్ళు, ఇటువంటి వాళ్ళకి సంబంధించిన జాబితాలు అసలెప్పుడు తయారయ్యాయనేది కూడా మనందరికీ ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అంటే చాలా ముందుగానే ఇదంతా ఒక గ్రౌండ్ ప్రిపేర్ అయినట్టుగా కూడా మనకు వేగంగా జరుగుతున్న ఈ బదిలీల ప్రక్రియ కావచ్చు, కొన్ని నిర్ణయాలు కావచ్చు, అట్లాగే ఇప్పుడు ఫార్మాసిటీకి సంబంధించిన వ్యవహారం ఒకటుంది. ఆ ఫార్మాసిటీ ప్రాంతంలో ఇంకొక కొత్త సిటీని డెవలప్ చేయడానికి సంబంధించిన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాడు. సో, ప్రతి నిర్ణయం కూడా ఆలోచిస్తే సంచలనమైన నిర్ణయంగానే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజావాణి నిర్వహించడం, ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యల్ని తెలుసుకోవడం, ప్రజల్ని కలుసుకోవడం, వాటిని వెంటనే వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించాలని అధికారులను అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేయడం అని ఎక్కడో శషబిషం లేకుండా ఆయన వ్యవహరిస్తున్నాడు. చూడండి, 7వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే సరిగ్గా 8, 9 లోనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గానీ, ఇప్పటికే తీసుకున్న పరిపాలనాపరమైన విషయాలు గానీ, ఇవన్నీ కూడా చాలామంది ఆ పార్టీలోనే ఉన్న హేమాహేమీలకు గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం గడించిన వాళ్ళు కూడా బిత్తరపోతున్నారు. రేవంత్ రెడ్డిలో ఇంత డైనమిజం ఎట్లా ఉంది? ఆ తర్వాత ఆయనకి అసలు ఎవరు సలహా ఇస్తున్నారు? ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? ఆయన ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఏంటి అనేది కూడా చాలా అంతా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అట్లాగే గవర్నరు ప్రసంగం అసెంబ్లీలో చేసిన విషయంలో మనం మాట్లాడాల్సొస్తే, గవర్నర్ ప్రసంగంలో చాలా క్లియర్ కట్‌గా డిపార్ట్‌మెంట్ వైస్ అండ్ సెక్టార్ వైస్ అంటే ఏ ఏ రంగాల్లో ఏ రకంగా తెలంగాణ అప్పుల పాలైపోయింది అనే ఏదైతే బ్రేకప్ మనకు కనిపించిందో వందల కోట్ల, వేల కోట్ల అప్పులు ఇవి ఎట్లా జరిగాయి అనేది దానిపైన కూడా ఇప్పుడు నాకు తెలిసైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆహ్, వాటన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేయించే అవకాశం కూడా ఉంది. అందువల్ల నేను చెప్పదలుచుకుందేంటంటే, ఒక మనిషి ముఖ్యమంత్రిగా గట్టిగా పనిచేయాలంటే, ప్రజల కోసం పనిచేయాలంటే, అదివరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. అదివరకు ఏదో మంత్రిగా కొంతకాలం వెలగబెట్టి ఉండాల్సిన అవసరం ఏమి లేదు. అది మనం ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాము. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ విషయానికొస్తే ఆయన మంత్రిగా పనిచేశారు. అట్లాగే డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. తర్వాత రాజకీయాల్లో కూడా ఆయనకు 1984 నుంచి అపారమైన అనుభవం ఉంది. సో, అటువంటి అనుభవం ఏమీ లేకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి. కానీ ఆయనకు ప్రజల కోణం తెలుసు. ప్రజల కోణం అంటే ప్రజల కోణంలో మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ఏ రకంగా మనం నిర్ణయాలు తీసుకుంటే అది ఎట్లా ఉంటుంది? ఉదాహరణకు ఒక విషయం చెప్తా నేను. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళు గానీ, కొంటున్న వాళ్ళు గానీ, లేకపోతే డ్రగ్స్ వ్యవహారంతో ముడిపడి ఉన్నవాళ్ళు గానీ, ఎవరైనా సరే ఈ హైదరాబాద్ సిటీ నుంచి వెంటనే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవాలి అంతే. ఉండడానికి వీల్లేదు. హైదరాబాద్ నగరంలో వాళ్ళకు చోటు లేదు అని ఆయన క్లియర్ కట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. అంటే దాన్ని బట్టి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ మాటలు అన్నారంటే, దాని వెనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభయహస్తం ఉండి ఉంటుంది. అంటే సపోర్ట్ ఉండి ఉంటుంది. అందువల్లనే హైదరాబాద్ సిపి అటువంటి వార్నింగ్ జారీ చేశాడు. బహిరంగ హెచ్చరిక చేశారాయన. ఇక ముందు అంటే డ్రగ్స్ రహిత హైదరాబాద్‌గా మార్చడానికి సంబంధించి తాము కఠిన చర్యలు తీసుకుంటామని, ఉక్కుపాదం మోపుతామని కూడా చెప్పాడాయన. సరే, పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఎవరైనా ఇటువంటి స్టేట్మెంటు ఇచ్చి ఉంటారులే ఇస్తారు అని అనుకోవచ్చు కానీ, ఇక్కడ నాకైతే అట్లా కనిపించట్లేదు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా అవినాష్ మహంతి గాని, మీకు హైదరాబాద్ కమిషనర్‌గా బాధ్యత చేపట్టిన ఆహ్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గాని,
వీళ్ళేమీ సాధారణ ఐపీఎస్ అధికారులు కాదు. ఎక్కడైనా సరే నేరం జరిగిన తర్వాత ఆహ్, దాన్ని చేజ్ చేయడం కాదు.